హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ జోషి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోస్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ క్లిప్స్ని డెకరేట్ ఎలా చేసుకోవాలో మనం చిన్నపిల్లలకి పెడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి నార్మల్ క్లిప్స్ని థ్రెడ్ వేసి అలాగే కొన్ని స్టోన్స్ అతికిచ్చి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకుని ఇలా మనం రౌండ్గా చుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే పాత మొబైల్ ఉంటే దాన్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదన్నా ప్యాడ్ కానీ లేదంటే స్లేట్ కానీ ఇలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి క్లిప్ని బట్టి ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ అనేది ఇలా తీసుకుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో ఈ థ్రెడ్ అనేది మనం సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న పోగులు కూడా బయటికి కనిపించకుండా మనం గమ్ అనేది స్టిక్ చేసుకోవాలి దీనికి. సో ఇటు చివర అటు చివర లాస్ట్ ఎండింగ్ని మనం ఇలా క్లోజ్ చేసేసేయాలి గమ్తో. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే మనం గమ్ అయితే స్టిక్ చేసేసుకున్నాం. సో ఇందాక ఇంకొంచెం పార్ట్ తీసాం కదా, దాన్ని కూడా ఇలాగే ఫెవికాల్ కానీ ఏదైనా గమ్ అనేది ఉంటే మీరు ఇలా గమ్ పెట్టి అటాచ్ చేసుకోవచ్చు. మధ్యలో మీకు ఏదైనా థ్రెడ్ అనేది కట్ అయ్యి కనిపిస్తే సో దాన్ని కూడా లోపల అటాచ్ చేసేసి గమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ క్లిప్ని తీసుకున్నాను. సో టిక్టాక్స్ తెలుసు కదా ఇవి అందరికీ. దీన్ని అయితే మనం ఈ మిడిల్ హోల్ ఉంది కదా, ఫస్ట్ అయితే బయట కవర్ చేసేయాలి ఈ సిల్క్ థ్రెడ్తో. కొద్దిగా గమ్ తీసుకుని స్టిక్ చేసేసి ఇలా థ్రెడ్ చుట్టూ చుట్టేసి దాని తర్వాత లోపల ఆ హోల్ నుంచి మనం ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఇలా ర్యాప్ చేసుకోవాలి క్లిప్కి. ఎక్కడా కూడా మనకి ఆ క్లిప్ అనేది కనిపించకుండా సిల్క్ థ్రెడ్ అయితే మొత్తం కవర్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మరీ ఒత్తుగా కూడా అల్లుకోకూడదు. ఒత్తుగా మనం సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుంటే అదేమవుతుందంటే మన ఉండలుగా బయటికి బాగా ఏదో ఎక్కువ పెట్టేసినట్టు కనిపిస్తుంది. మనం ఏదైనా స్టోన్ వాటికి స్టిక్ చేయాలన్నా తొందరగా స్టిక్ అవ్వదు. ఇక్కడైతే నాకు కొంచెం చిక్కు పడింది కానీ నేను కవర్ చేసేస్తున్నాను. మనం అనుకుంటాం కానీ ఏది కూడా మనకి అంత ఈజీగా అయితే రాదండి. సో ఈ విధంగా అయితే థ్రెడ్ అనేది ఇలా హోల్ లోపల నుంచి తీసుకుని నేను ర్యాప్ చేసేసాను మొత్తం. ఒకవేళ మనకి చిక్కుగా ఉంటే ఆ పార్ట్ వరకు కట్ చేసేసి మనం స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక పార్ట్ తీసుకుని సిల్క్ థ్రెడ్ అనేది మొత్తం నేను ఇగోండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్లయితే మొత్తం స్టిక్ చేసేసాను. ఇప్పుడు మనకి మధ్యలో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కూడా, అక్కడ కూడా మనం కావాలంటే థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా స్టోన్స్ అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ అలాగే కుందన్స్ తీసుకుని డెకరేట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ క్లిప్కి అట్రాక్ట్గా ఉండడానికి ఒక పెద్ద బీడ్ ఉన్నది స్టోన్ లాంటిది అయితే నేను ఫ్లవర్ టైప్ది తీసుకున్నాను. సో లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. సో ఈ విధంగా మనం ఈ గమ్ని అయితే తీసుకుని, ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని స్టోన్స్కి ఫెవికాల్ అనేది అంటదు. సో దానికి సపరేట్ స్టోన్ని అటాచ్ చేసే గమ్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. సో వాటిని కూడా యూస్ చేసుకుని ఈ విధంగా అయితే నేను ఈ క్లిప్కి స్టోన్స్ అనేవి అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను మిర్రర్స్ స్మాల్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఈ మిడిల్లో మనం హెయిర్కి టిక్ చేసినప్పుడు ఆ స్టోన్స్ అనేవి కనిపించవు. ఓన్లీ ఆ పెద్ద ఫ్లవర్ మాత్రమే మనకి అట్రాక్టివ్ లుక్ అనేది ఇస్తుంది. మీరు కావాలంటే గ్లూ పెన్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ పెన్స్తో కూడా మనం స్టోన్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టోన్స్ అనేవి మనకి ఫింగర్తో అంటించడానికి స్టిక్ చేయడానికి మనకి తొందరగా కుదరదు. సో అందుకే నేనైతే ఇక్కడ పెన్ అనేది యూస్ చేశాను.
ఫైనల్‌గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా! చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకెలా ఉందో నాకు తెలీదు కానీ. సో, ఈ థ్రెడ్ సిల్క్‌తో చేసిన క్లిప్ అయితే బయట ఇది కొనాలంటే ఒక 15 రూపీస్ వరకు ఉంటుంది. 20 రూపీస్. సో, మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మన చిన్నపిల్లలకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి డ్రెస్ మ్యాచింగ్‌కి, ఫ్రాక్స్ మ్యాచింగ్‌కి ఇలా ఇంట్లో ఈజీగా చేసుకుని వాళ్ళకి పెట్టుకోవచ్చు. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. నేనైతే మా వాడికి పెట్టాను. నాకు అబ్బాయిల కన్నా ఆడపిల్లలంటేనే ఇష్టం. సో, క్లిప్ చూసారు కదా ఫోటోలో మా వాడికి ఎలా ఉందో. అంతేకాదు నేను ఇక్కడ సేఫ్టీ పిన్స్‌తో డెకరేట్ కూడా చేశాను ఇలా. సేఫ్టీ పిన్స్‌ని డిజైన్ చేసి. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. సో, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుంటాను. థ్యాంక్ యూ.